హాయ్ గాయ్స్, నిన్న మీరు ఒక వీడియో చూసారు కదా, అంటే అది ఒక బ్లాగ్ పెట్టా కదా నిన్న, ఫస్ట్ బ్లాగ్ డే 1 ఆఫ్ 40 days ఛాలెంజ్, మానిటైజేషన్ ఛాలెంజ్ అని చెప్పేసి. ఇదైతే డే 2 వీడియో అనమాట. మా హనీ తల్లిని ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కోసం, అంటే ఫోటో షూట్ థీమ్ కోసం రెడీ చేద్దామని చెప్పేసి బొట్లు అయితే తీసుకున్నాను. ఈ పిల్ల చూడండి అసలు బొట్లు తీసుకుని దాడుకునేదంట, కానీ పెట్టించుకోదంట. అసలు ఏ వరకాల నుంచి ట్రై చేస్తున్నాను చూడండి ఎట్లా అవుతుందా సరే. అసలు ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను బొట్లు పెడదామని, అసలు పెట్టించుకుంది లేదు పెట్టింది లేదు. ఎన్ని రకాలుగా ఇటోడు పోయింది ఇటోడు పోయింది, అసలు అన్నీ ఎటు పడితే పోయింది. మళ్ళీ శుభ్రంగా మొహం కడిగి అది బొట్ల కోసం అయితే నా దగ్గరికి వస్తుంది, కానీ పెట్టించుకోవడం మాత్రం పెట్టించుకోవట్లేదు. అసలు ఏం చేయాలి పిల్లని. ఇదైతే డే 2 వీడియో అండి, మొత్తం చూడండి, బాగుంటుంది చాలా. నేను మా హనీని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. జెండా రంగుల గౌను అంటే అలా చెప్తే అర్థం కాదేమో కొంతమందికి. ఇండిపెండెన్స్ డే థీమ్ కోసం ఒక గౌన్ అయితే ఆర్డర్ చేశానండి. నాకు గౌన్ అయితే చాలా బాగా నచ్చింది, ఎంత బాగుందో, క్యూట్గా ఉంది గౌన్ మా హనీ లాగానే. ఇది వేసి మళ్ళీ నేను ఇక్కడ అంతా డెకరేషన్ చేసి ఈ మేడం గారికి 10th month ఫోటోషూట్ అయితే చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది వీడియో అయితే, ఎండ్ వరకు చూసేయండి, మీకు తప్పకుండా నచ్చింది. బొట్లు ఏమో ఆడుకోవటానికి కావాలంటే పెట్టించుకోవడానికి వద్దంట. అసలు చూడండి ఎట్లనే అవుతుందో. పెట్టించుకుంటావా బొట్టు? బొట్టు పెట్టించుకుంటావా అంటున్నా, చెప్పు పెట్టించుకుంటావా బొట్టు? నవ్వులకి ఏం తక్కువ లేదు. అరగంట నుంచి ట్రై చేస్తున్నా, ఒకటి కూడా పెట్టించుకోవాలా. చూద్దాం. బొట్టు మాత్రం పెట్టేది చెప్తున్నా, నేను ముందే చెప్తున్నా, బొట్టు మాత్రం పెట్టేది. బాయ్ చెప్పు, బాయ్ అని. బాయ్ చెప్పు, ఇస్తా బాయ్ చెప్పు, నీకు ఇస్తా బాయ్ చెప్పు అని. ఇటు బాయ్, బొట్లు ఇస్తా నీకు. ఇదిగో బాయ్ చెప్పు, ఇస్తా. బాయ్. వెరీ గుడ్. బొట్ల కోసం బాయ్ చెప్పింది గాయ్స్. ఓకే బాయ్, వెరీ గుడ్ గర్ల్. నువ్వు అడిగావు కదా, ఇచ్చేస్తా ఉండు. బుర్రుగా పెడతాం మూతలో. వెరీ గుడ్. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఎలాగోలా కష్టపడి బొట్టు అయితే పెట్టండి, చాలా బాగా వచ్చింది అనమాట. బొట్టు కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా హనీ అయితే మంచిగా కోఆపరేట్ చేసింది లాస్ట్కి. ఇంకా సర్లే పోన్లే, పాపం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి బొట్టు బాగా మంచిగా వచ్చింది. ఇంకా బొట్టు పెట్టిన తర్వాత నేను గౌన్ వేద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే మళ్ళీ ఇప్పుడే గౌన్ వేసేటప్పుడు తీసేటప్పుడు మళ్ళీ బొట్టు పోయిద్దాం అని చెప్పేసి, అది ఆరిపోయిందాక ఉంచుదాం కదా అని చెప్పేసి ఇంకా డెకరేషన్ చేసుకుందామని నేనైతే మా ఆయన చేత ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా, అవి అయితే ఆరెంజ్ కలర్కి బాగా సెట్ అవుతాయని చెప్పేసి ఎర్ర కందిపప్పు అండ్ పెసలు అయితే తెప్పించుకున్నా అండి. నేనైతే ఇంకా పెద్ద హడావుడి లేకుండా ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఫొటోస్లో కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే మధ్యలో బ్లూ కలర్ కోసం చాలా ఆలోచించాను, చాలా ఇదైతే చేశాను అనమాట. కానీ సింపుల్గా అయిపోయే విధంగా ఏం చేశానంటే, ఫస్ట్ ఏమనుకున్నా అంటే బియ్యం కొంచెం తీసుకొని బ్లూ కలర్ కొంచెం కలిపి ఏమైనా చేద్దాం అనుకున్నా. కాకపోతే బియ్యం పాడవుతాయి కదా, అది కాక మధ్యలో పెట్టిన బియ్యంలో కలిస్తే అంతా ఆగమైపోద్ది కదా అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వైట్ పేపర్ తీసుకొని దాన్ని రౌండ్ షేప్ కట్ చేసుకొని బ్లూ మార్కర్ తోటి అంతా మార్క్ చేసేసి మధ్యలో పెట్టాను అనమాట. చాలా బాగా అనిపించింది అవుట్పుట్. అంతా అయిపోయిన తర్వాత ఇంకా హనీ తల్లిని కూడా మంచిగా రెడీ చేసి పడుకోబెట్టాను అనమాట. హనీ తల్లి అంత మంచిగా పడుకోవడానికి రీజన్ ఏంటంటే, తన చేతిలో ఉన్న బ్రష్ అంటే టూత్ బ్రష్ తనదే. అది ఆ టూత్ బ్రష్ ఇస్తే మెల్లకుండా అది నోట్లో పెట్టుకొని కొరుకుంటా చాలా సైలెంట్గా, ఎంత సైలెంట్గా ఉందంటే లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, అసలు ఒక్కటంటే ఒక్కడు కూడా తీసేసేది లేదండి, అంత బాగా వచ్చాయి ఫొటోస్. నేనైతే ఇంకా పెద్ద కెమెరామెన్ లాగా అసలు ఆ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ నుంచి అన్ని యాంగిల్స్ నుంచి హనీని అయితే క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. హనీ మాత్రం చూడేసి అసలు ఎంత బాగా ఆడుకుంటుందో బ్రష్ తోటి. హనీ భలే క్యూట్ బేబీ కదా. నిన్నటి వీడియోలో మీరు నా మార్నింగ్ రొటీన్ 6 to 8 అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి నేను 8కి అలా వెళ్ళి 12 లేదా 1 అయితే అవుతుందండి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూనే ఇవాళ ఆగస్ట్ 15 అని చెప్పేసి హనీకి ఫోటోషూట్ అయితే చేశానండి. ఇది కాకుండా నా డైలీ రొటీన్ పనులు ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. నాతో కొంతమంది ఏమంటున్నారంటే, డైలీ లాంగ్ వీడియోస్ ఉంటున్నావు కదా, అసలు రీచ్ రాదు, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు, ఎందుకంత రిస్క్, వదిలేయచ్చు కదా అని. కాకపోతే నేను ఏంటంటే టైం చాలా తక్కువ ఉంది కదా, మనకు వచ్చిన కంటెంట్లో వ్లాగ్స్ అయితేనే మనం
కొంచెం చుట్టూ వీడియోస్ షూట్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు కదా. మిగతా ఏ కంటెంట్ అయినా మనకు కొంచెం కష్టం అవుతుంది కదా, మనకి ఇంట్లో పని ఇవన్నీ చేసుకొని హనీ తోట అంతే కష్టం అవుతుంది కదా అని చెప్పేసి నేను వ్లాగ్స్ అయితే తీసుకున్నా అండి. అసలు ఇలా డైలీ రొటీన్ షేర్ చేస్తూ వ్లాగ్స్ తీస్తూ అసలు ఈ కంటెంట్ రీచ్ ఉంటుందా, దీనికి అసలు సక్సెస్ ఉంటుందా, మానిటైజేషన్కి ఉంటుందా అంటున్నారండి. ఎందుకు ఉండదండి, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వ్లాగ్స్ తీస్తూ సక్సెస్ అయిన ఛానల్స్ చాలానే ఉన్నాయి. ఈ వీడియో విషయానికి వస్తే నేను లాస్ట్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా, ఫొటోస్ అయితే చూడండి చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. Day 2 of 40 days మానిటైజేషన్ ఛాలెంజ్లో ఇది సెకండ్ వీడియో అనమాట, సెకండ్ వ్లాగ్. చాలా మంది పని పాట లేక వీడియోలు చేస్తుంది, ఈ వీడియోలు అవసరమా దీనికి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నాకేం పని పాట లేక నేనైతే చేయట్లేదు. నేను 2 పిల్లల తల్లిగా అండ్ భార్యగా, ఇంట్లో పనులు చేసుకుంటా, హౌస్ వైఫ్గా, బయట పనికి వెళ్తూ వర్కింగ్ ఉమెన్గా ఇన్ని చేసుకుంటున్నా కదా. అండ్ నాకు ఆల్రెడీ ఒక ఇన్కమ్ అయితే ఉంది, నేను సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను. కానీ చాలామంది నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు. అసలు పని పాట లేని పనికి మాలిన మొహాలను నేనైతే లెక్క కూడా చేయనండి. నేనైతే నా హార్డ్ వర్క్ని నమ్ముకున్నాను అండ్ నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. సర్లేండి, ఇదంతా ఎందుకులేండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.